చెప్తానండి. యాక్చువల్‌గా ఇదసలు అంటే ట్రంపు అంటే యూఎస్ సైడ్ అనేది ప్రపంచంలో రకరకాల దేశాల్లో అంటే ఇప్పుడు ఆ యూఎస్ఏ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. స్వచ్ఛంద సంస్థలకి స్వచ్ఛంద సంస్థలు ప్రపోజల్స్ పంపిస్తాయి. అంటే ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్‌కి ఇదే చూసుకుందాం. పలానా ప్రాంతంలో ఇప్పుడు గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. లేకపోతే చదువు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు ఓటు అంటే ఇప్పుడు ఓటు ఎక్కువ వేయటం లేదు వాళ్ళు. ఆ ఏరియాలో గనక అంటే ఓటు వేయమని చెప్పి ప్రోత్సహిస్తే అంటే ఓటు విలువ గురించి వాళ్ళకి చెప్పి ఓటు వేయమ ఇప్పుడు ఓటు వేయమని చెప్తే అక్కడ అక్కడ ఓటింగ్ శాతం పెరుగుద్ది. ప్రజాస్వామ్యం ప్రజ- అమెరికా ఏం చేస్తుంది? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అనేది అమెరికా అమెరికా ఆ, ఒక బాధ్యత అన్నమాట. అమెరికా ఒక బాధ్యతగా తీసుకొని చేస్తూ ఉంటుంది అది. ప్రజాస్వామ్య పరిరక్షణ. సో ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఒక ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అది ఎవరనేది అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ వీళ్ళకి ఓటు విలువ తెలియదు. అందుకని చెప్పి మేము ఇది చేస్తాము. ఆ, ఈ ఈ పని చేయడానికి మాకు కొంత డబ్బు కావాలని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టుంటారు. అంటే యాక్చువల్ గా నేను అంటే పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టి మాట్లాడి వాళ్ళు అలా చెప్పుంటారు. వాళ్ళకి దానికి ఓకే. ఆ ఓటింగ్ మీద అవగాహన పెంచడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చుంటారు. ఈ ఓటింగ్ మీద అవగాహన అనేది నేను ఇక్కడ అమెరికాలో మీకు ఇంకొక మాట చూస్తే ఇప్పుడు ఇండియా అంటే ఇప్పుడు ఈ యుఎస్ సైడ్ కి ఇచ్చే నిధులు ఈ కార్యక్రమాలన్నీ కూడా అమెరికన్ మైండ్ సెట్ తో జరుగుతాయి. అంటే అమెరికన్ ప్రభుత్వం ఏవి అడిగితే డబ్బులు ఇస్తారో అవే ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అవే అడుగుతాయి. అర్థమైంది కదా? అమెరికా ప్రభుత్వానికి ఏ ప్రపోజల్ పెడితే మనకి డబ్బులు వస్తాయి ఆ ప్రపోజల్స్ పెడతారు వీళ్ళు ఇక్కడ ఎన్జిఓ అంటే వాళ్ళు. వాళ్ళ క్వశ్చన్ ఎందుకంటే పేపర్కి వీళ్ళకి తగ్గట్టు వీళ్ళు తెలుసు. ఆన్సర్స్ రెడీ చేసుకుంటారు అది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు పొలిటికల్ సైన్స్ చదువుతోంది ఇక్కడ అమెరికాలో. వీళ్ళు ఏం చేశారంటే కాలేజీలో ఓటు ఓటు విలువ చెప్పి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అమెరికాలో కూడా ఓటు వేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండు. అంటే మన ఓటింగ్ శాతం 60-70% అంటే ఎక్కువ మంది ఓట్లు లేరు కదా. వీళ్ళు రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ పలానా పార్టీ అని సంబంధం లేకుండా వీళ్ళు కాలేజీలో అంటే కాలేజీ స్టూడెంట్స్ అందరికీ ప్రచారం చేశారనమాట. ఎలక్షన్ కి ముందు కాలేజీ స్టూడెంట్స్ అందరికీ ప్రచారం చేసి మీరు ఓటు వేయండి, ఓటు విలువ వీళ్ళకి చెప్పి ప్రచారం చేశారు. దానికి యూనివర్సిటీ వాళ్ళు కూడా కొంత డబ్బులు ఇస్తారు. అయితే ఈ స్టూడెంట్స్ లో అంటే రిపబ్లికన్ పార్టీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు రిపబ్లికన్ పార్టీకి ఓటేయమని చెప్పి వాళ్ళు చెప్తే చెప్పొచ్చు. అడ్వకేట్ కానీ చేసుకుంటారు. ఆ ఫండింగ్ మాత్రం యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే ఫండింగ్ వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఓట ఓటర్ శాతం పెంచడానికి ఇచ్చారు కదా తప్ప ఆ, ఇప్పుడు అట్లాగే యుఎస్ సైడ్ ఇచ్చిన డబ్బు దాంట్లో పలానా పార్టీకి అని ఎక్కడ రాసి ఉండదు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటే మోడీకి వ్యతిరేకంగా వాడారు అనేది అది మన ఇండియాలో రాజకీయం అది. ఇండియా దగ్గరికి వచ్చేసరికి మోడీ ఆ ప్రస్తావన 21 మిలియన్ల ప్రస్తావన ఎందుకు తెచ్చాడు అని అంటే మోడీ ఇదంతా అమెరికన్ ప్రజలకు చెప్తున్నాడు. మోడీ ఈ కామెంట్ చేసింది ఇండియా మీద వ్యతిరేకతతో ఇండియాను ఉద్దేశించి కాదు. మోడీ ఏం మాట్లా సారీ ట్రంప్ ట్రంప్. ట్రంప్ ఈ 21 మిలియన్ ట్రంప్ 21 మిలియన్ల ప్రస్తావన తీసుకొచ్చింది అమెరికన్ ప్రజలకి. హీస్ టెల్లింగ్ ఏమని ఇప్పుడు యుఎస్ సైడ్ నుంచి దాదాపు $70 బిలియన్. ఈ $70 బిలియన్ ఎట్లా ఎట్లా ఖర్చు పెట్టాడో ఆయన ఉదాహరణలు చెప్తున్నాడు. ఇండియాలో ఓటర్ శాతం పెంచడానికి మనం 21 మిలియన్లు ఇచ్చాము. ఇండియా దగ్గర అంతంత డబ్బులు ఉన్నప్పుడు మనం డబ్బులు ఇవ్వటం ఏంటి? సో ఇట్లా మన అమెరికన్ ట్యాక్స్ కట్టే అమెరికన్ ప్రజల డబ్బులు ఆ, అంటే ఈ ఇండియా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎక్కడో ఆఫ్రికాలో ఈ రకరకాల దేశాల్లో ఆ, అంటే ఇప్పుడు తను ఇట్లాంటివన్నీ చెప్పి అమెరికన్ ప్రజలకు చెప్పి మనం ఈ ఫండింగ్ మనం కట్ చేసుకుందాము. మన దేశంలో సంగతి మనం చూసుకుందాం. మన డబ్బు మనం ఖర్చు పెట్టుకుందాం. వేరే దేశాలకు వెళ్లకుండా అనేది ఆయన చెప్పింది. అంటే దాంతోపాటు ఇంకో మాట అయితే అన్నారు సార్ దాన్ని ప్రసాద్ గారు. ఆయన ఇంకో మాట అన్నారు. ఆ, భారతదేశం ఏం పేద దేశం ఏం కాదు, వాళ్ళ దగ్గర చాలా పైసలు ఉన్నాయి, మనమేం మన ఎగ్జాక్ట్లీ. జేబులోంచి $10 తీసి వాళ్ళకి ఈయన అవసరం లేదనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు ఓపెన్గా, చాలా అవును. కేటగిరీలుగా. అవును. అంటే ఆ, అదర్ వే అరౌండ్ హీ వాంట్స్ టు స్క్రూ ది హ్యాపీనెస్ ఆఫ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్. ఎగ్జాక్ట్లీ అవును. టార్గెట్ ఇప్పుడు బైడెన్ బైడెన్ డైరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ చెప్పేయచ్చు. ఎగ్జాక్ట్లీ అంతే ఆయన కదా. ఆయన ట్రంప్ ఏమో ఇప్పుడు అంటే డెమోక్రటిక్ పార్టీని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ని తిట్టడం అనేది మరి వాళ్ళకి
రాజకీయ అవసరం. అది మన ఇండియాకి వచ్చేసరికి ఇక్కడేమో అదేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా అది మనం అది అది ఇట్లా అర్థం అవుతుంది. అంటే మూలిగానక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ మీద లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి అభియోగాలు అభండాలు మోపటం వల్ల వచ్చే బీజేపీకి అదనంగా వచ్చే లాభం ఏమీ లేదు, అనవసరంగా ఎత్తుకున్నారేమో అనిపిస్తోంది ఈ ఇండియన్ సినారియోకి సంబంధించి కనుక చూస్తే. అంటే లాభం అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రతిదాన్ని కూడా ఓకే, ఇప్పుడు మా మోడీ గారు వెళ్ళొచ్చారు, ట్రంప్ అన్నాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఈ డబ్బుల్ని అంటే ఇప్పుడు ఆయన మోడీకి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు మీకు ఏది జరిగినా కూడా ఇప్పుడు ఇవాళ రాజకీయ, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు అది అమెరికా ఇండియా అని చూడట్లేదు. మన ఇండియా వీళ్ళు ఏం చేస్తున్నారు, అది ట్రంప్ మనకి ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడాడు కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు ఎవరు ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడరుగా. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కాంగ్రెస్ మీద వ్యతిరేక అంటే కాంగ్రెస్ ని విమర్శించడానికి వాడుకుంటారు, ఉపయోగించుకున్నట్టు ఎందుకంటే వాళ్ళకు ఒక అదరు కూడా దొరికింది. 2023 డిసెంబర్లో Exactly. ఈయన అటు రాహుల్ గాంధీ లండన్ వెళ్ళినప్పుడు ఆయన సమావేశాలు కార్యక్రమాలు ఏర్పాటు చేసిందంతా ఇస్లామిక్ టెర్రరిజం సంస్థలకు అనుబంధంగా పనిచేసే సంస్థలు ఏర్పాటు చేసినాయి అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన వాస్తవం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఘా ఏజెన్సీస్ కూడా ధృవీకరించే. అఫ్కోర్స్ దాని మీద కిరణ్ తుమ్మల గారికి భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, ఆయన మాట్లాడతారు కూడా నాకు తెలిసి దీని మీద.